హాయ్ అండి. పార్ట్ 1లో అయితే లైనింగ్ని ఫ్రాక్కి సరిపోయేలా గేరా అనేది బాగా వచ్చేలా ఎలా కటింగ్ చేయాలో చూపించాను కదా. కటింగ్ అనేది అయిపోయిన తర్వాత మనకి లైనింగ్ ఇలా 3 పీసెస్గా వస్తుంది. అంటే మొత్తము 6 పీసెస్ అయితే వస్తాయి. వాటిని ఇలా జాయింట్ చేసుకుంటే మనకు లైనింగ్ అనేది ఇలా రెడీ అవుతుంది. నార్మల్గా అయితే ఫ్రాక్కి ఫ్రిల్స్ పెట్టినప్పుడే లైనింగ్కి కూడా ఫ్రిల్స్ పెడుతూ జాయింట్ చేసుకుంటాం కదా. అలా కాకుండా ఇక్కడ ఫ్రిల్స్ అనేవి కనిపించకుండా దారాలు అనేవి బయటకు రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే లైనింగ్ని బాడీ పార్ట్కి రాంగ్ సైడ్ వైపుకి పెట్టుకొని స్టిచ్ చేయాలి. ఇక నేను లైనింగ్ అనేది బాడీ పార్ట్కి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని బాడీ పార్ట్కి రాంగ్ సైడ్ పెట్టుకోండి. లైనింగ్ అనేది రైట్ సైడ్ ఉన్నా పర్వాలేదు, రాంగ్ సైడ్ పెట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఈ లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అంత డిఫరెన్స్ ఏమీ ఉండదు. మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా నాకు కామెంట్ అనేది చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఇలా రాంగ్ సైడ్ వైపుకి లైనింగ్ని అటాచ్ చేసుకున్న తర్వాత చూసారా, మామూలుగా అయితే మనకు ఇక్కడ మనం స్టిచ్ చేసిన కుట్ట అయితే కనిపిస్తుంది. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఇన్విజిబుల్గా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. తర్వాత బాడీ పార్ట్కి రైట్ సైడున ఫ్రాక్ అనేది ఉంటుంది కదా, ఫ్రాక్కి ఫ్రిల్స్ పెడతాం కదా, ఆ ఫ్రిల్స్ అనేవి రైట్ సైడ్ పెట్టుకోండి. బాడీ పార్ట్ రైట్ సైడ్ ఉండాలి, అలాగే ఫ్రిల్స్ పెట్టుకున్న ఫ్రాక్ కూడా రైట్ సైడ్ అనేది ఉండాలి. ఈ రెండు రైట్ సైడ్ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఈ స్టిచ్ అనేది వేసేటప్పుడు ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, అవి ఫోల్డ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు లేయర్ ఫ్రాక్స్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి. నేను కూడా ఈ శారీని 2 లేయర్ ఫ్రాక్గా కన్వర్ట్ చేశాను. ఈ ఫ్రాక్స్ స్టిచ్ చేయడం చాలా ఈజీ. మీకు ఎవరికైనా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి, ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఇక్కడ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసుకోండి. ఫ్రిల్స్ మాత్రం ఫోల్డ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోండి. చూసారా, ఇక్కడ నేను స్టిచ్చింగ్ అనేది చేసిన తర్వాత చూపిస్తున్నా. మనం మామూలుగా అయితే స్టిచ్ చేస్తే కుట్ట అనేది కనిపిస్తుందని చెప్పాను కదా, ఇలా స్టిచ్ చేయడం వల్ల నీట్గా బొటిక్ స్టైల్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.